విలక్షణ నటుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఇండియన్ 2 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన యూనిట్ కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఎటకెలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను 2024 ఏప్రిల్లో ఇండియన్ 2, 2024 దీపావళిలో ఇండియన్ 3 ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పాటుగా భారతీయుడు 2 సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి రావడంతో రెండు సినిమాల షూటింగ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి వార్తలు రిపీట్ కాకుండా సినిమాను విడుదల చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. పాటలకు ప్రాధాన్యమిచ్చే తాజాగా ఓ పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. కమల్ 30 కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్స్ పై పాటను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని యూనిట్ తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎస్టే సూర్య, బాబీ సింహ, సిద్ధార్థ్, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, సముద్రకని, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఈ దయానిధి, స్టాలిన్ కు భాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బుల్లితెర లెజెండరీ మేల్ యాంకర్స్లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. యాంకర్ సుమా తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రదీప్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ కు మారింది. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందున్నారు మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మనోడు స్టార్. ప్రదీప్ వేసే పంచులకు పగలబడి నవ్వడంతో పాటు అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి పడిపోతూ ఉంటారు. ప్రదీప్ పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి, కానీ అవేవి నిజం కాలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ మనోడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, అసలు చేసుకుంటాడా అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తుంటాయి. యాంకర్ ప్రదీప్ తాజాగా జిమ్ లో క్రష్ పెడుతున్న వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది. అతని కొత్త లుక్ చూసి షాక్ అవుతున్నారు. కండలు తిరిగిన బాహుబలిగా కనిపిస్తున్నాడు. కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను అతని జిమ్ ట్రైనర్ నెట్టింట షేర్ చేశాడు. రింగుల చుట్టూ కండలు తిరిగిన దేహంతో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. హీరోగా ట్రై చేస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అతని న్యూ లుక్ అదిరిపోయిందిగా. రావు రమేష్ తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్ ఇప్పుడు కథానాయకుడిగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చేశారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కే సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య, పసుపులేటి, హర్షవర్ధన్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్ సినిమాస్ లో కామాత్రి సినిమాటిక్ సంస్థలపై రూపొందుతుంది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. బుజ్జిరాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల ప్లాన్ చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో AQR ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. సీతమ్మ వాకిట్లో, సిరిమల చెట్టులోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, KGF లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరు రావు రమేష్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు సగం సగం ఎంటర్టైనర్ చేయడమేనా, ఫుల్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఉందా లేదా అని క్యారెక్టర్లు సినిమా చేస్తున్నామంటే సరిపోయిందా, ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్ గా ఎంటర్టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా అని విజయవాడ మావయ్య అడిగితే ఎస్ హీ ఈజ్ రైట్ అన్నారు. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ, నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి అని గట్టిగా అని అప్పుడు రావు రమేష్ ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది, చేశాను, రిలీజ్ అవుతుంది అని చెప్పారు. సినిమా పేరేంటో అని విజయవాడ మావయ్య అడిగితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు. పేరు బాగుందని విజయవాడ మావయ్య చెబితే సినిమా ఇంకా బాగుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఈ సినిమా పోస్టర్ను ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నారు.
అనుకున్నారు. నటుడిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బాగుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వీడియో చివరిలో వచ్చే QR కోడ్ని మీ చేతులతో స్కాన్ చేయండి, నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి అని విజ్ఞప్తి చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య, పసుపులేటి హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబాస్, భాస్కర్ల భట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్ సురేష్ భీమం గాని, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, PRO పులగం చిన్ననారాయణ, సినిమాటోగ్రఫీ MN బాలరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ శ్రీహరి ఉదయగిరి సహా నిర్మాతలు ఋషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు బుజ్జిరాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మోహన్ కార్య. అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ మరియు జ్యోతిక కీలక పాత్రలు పోషించిన సైతాన్ చిత్రానికి క్రమంగా వసూలు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం జోరు చూపిస్తుంది. దర్శకుడు వికాస్ బాహుల్ ఈ చిత్రాన్ని సూపర్ న్యాచురల్ స్టార్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. సస్పెన్స్ లో ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సైతాన్ చిత్రాన్ని చూసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సైతాన్ మూవీ కళ్ళు తిప్పకుండా చూస్తారని రకుల్ తెలిపారు. సీట్లకు అతుక్కుపోయేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. సైతాన్ టీమ్ కు ఆమె అభినందనలు తెలిపారు. సైతాన్ సినిమా దిమ్మ తిరిగేలా ఉంది. అద్భుతమైన నెరేటివ్, మైమర్పించే పర్ఫార్మెన్స్ లో అద్భుతమైన నటీనటులు అలా కళ్ళు పక్కకు తిప్పకుండా సీటుకు అతుక్కుపోయా. అద్భుతం. అజయ్ దేవక్, జ్యోతిక, మాధవన్, కిడ్స్ టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. సైతాన్ సినిమా 3 రోజుల్లో భారత్ లో 50 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. 3వ రోజైన ఆదివారం ఈ మూవీ 20.50 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో ఈ చిత్రానికి 3 రోజుల్లో 54.89 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి. ఇక విదేశాల్లో ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. సైతాన్ చిత్రంలో జానకి, బోధివాలా మరియు అంగద్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, మాధవన్, జ్యోతిక, జానకి యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. వారి పర్ఫార్మెన్స్ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. సైతాన్ మూవీ నిర్మాణంలోనూ అజయ్ దేవ్గన్, జ్యోతిక భాగస్వాములయ్యారు. వారితో పాటు కుమార్ మంగత్ పాఠక్ మరియు అభిషేక్ పాఠక్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఒక్క టాలీవుడ్ అనే కాదు, దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ జంటలుగా మారుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే మరో యంగ్ హీరో వివాహానికి సంబంధించిన వార్త కూడా తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకెవరో కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు చేస్తూ డీజేటీలు సినిమాతో బ్రేక్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ బబుల్ గమ్ సినిమాతో మంచి పేరు సంపాదించారు. మధ్యలో మరో 2-3 సినిమాలు కూడా చేసిన ఆయన తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా చైతు జొన్నలగడ్డను సిద్ధు జొన్నలగడ్డ వివాహం గురించి యాంకర్ ప్రశ్నించాడు. సిద్ధు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు వింటున్నాం. అది నిజమేనా అని అడిగితే దానికి చైతు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. స్టార్ హీరోయిన్ ని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ స్టార్ హీరోని చేసుకుంటేనే కదా ప్రాబ్లం అని అంటూ నవ్వేశాడు. అయితే స్టార్ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ అతనికి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే ఉందని చైతు చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది కూడా వివాహం జరుగుతుందో లేదో తెలియదు, ఆ సమయానికి అన్ని కుదిరితే జరగొచ్చు అని ఆయన పేర్కొన్నాడు.